యెస్ మ్యామ్. మ్యామ్ అంటే నౌఎడేస్ ఈ కార్డియాలజీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, పీడియాట్రిక్ సమస్యలు కావచ్చు, ఇవేం లేకుండా మంచి ఐక్యూతో పిల్లలు ఉండాలి అంటే గనక ఖచ్చితంగా ప్రేక్షకులకు మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని అసలు డే 1 నుంచి ఎలా పెంచితే, ఎలాంటి ఫుడ్ పెడితే, ఎలాంటి హైజీనిక్ ఫుడ్ కావచ్చు, లేకపోతే వాటర్ మేబీ ఎట్లా చూస్తే బెటర్ అంటారు మీరు? తల్లులకి ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఇది. నౌఎడేస్ ఇంత బిజీ లైఫ్‌లో ఎవరు ఇంట్లో ఉండట్లేదు. పేరెంట్స్ ఇద్దరు బయటికి పోతారు. ఈ నేపథ్యంలో వాళ్ళ పెంపకానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఇంటేక్ ఇస్తే బెటర్? డే 1 నుంచి అంటే బేసిక్‌గా పేరెంట్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కీలకం అండి. సో, పిల్లలతో మనం మాట్లాడుతూ ఉండాలి. ఓకే. ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ 6 మంత్స్ కోర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు వర్కింగ్ ఉన్నారని చెప్పి ఎక్స్‌ప్రెస్ చేసి ఆ బాటిల్‌తో ఫీడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాంటిది కూడా అడ్వైజబుల్ కాదు. సో, డైరెక్ట్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే ఆ బాండింగ్ అనేది కూడా ఎక్కువ అవుతుందండి. ఓకే. సో, దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. దాని తర్వాత అంటారా 6 మంత్స్ తర్వాత ఫుడ్, సాలిడ్ ఫుడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇంక్లూడింగ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి బెటర్. అండ్ నేను చెప్పినట్టు షుగర్స్ అండ్ సాల్ట్స్ ఎక్సెస్లో ఇవ్వకూడదు. ఓకే. సో, ఓవరాల్గా అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రీన్ అస్సలు ఇవ్వకుండా. ఐ నో కష్టమే ఈ మధ్య, కానీ అట్లీస్ట్ వి షుడ్ ట్రై. ఓకే. బికాజ్ స్క్రీన్స్ అనేవి చాలా వరకు ఫస్ట్ 2 ఇయర్స్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఆ టైంలో మనం స్క్రీన్స్, ఇంపాక్ట్, వీడియోస్ అవన్నీ చూపిస్తే వాళ్ళ బ్రెయిన్స్ అన్నీ స్పాయిల్ అయిపోతాయి. సో, అందుకనే ఆ టైంలో అట్లీస్ట్ స్క్రీన్ ఇవ్వకుండా మీల్ టైంని మంచిగా ఇంటరాక్ట్ చేసుకుంటూ ఫుడ్ పెట్టడము ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా ఒక మంచి బేబీ, దాన్ని ఏమంటారు, భావి భారతానికి ఒక మంచి పౌరుని ఇచ్చినట్టు అవుతుంది తల్లి. ఎస్ మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ రావడం చూస్తూ ఉన్నాం పిల్లల్లో. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అంటే నౌఎడేస్ అంటే జనరల్గా అందరూ తినే ఫుడ్డే మనం తింటున్నాం. అందరిలాగే మన లైఫ్ స్టైల్ ఉంటుంది. అందరింట్లో ఉంటే మనం ఉంటున్నాం. బట్ ఎందుకండి ఇలా జరుగుతుంది? చాలా మందిని చూసాను నేను. ఇన్ఫ్యాక్ట్ 20s 30s నుంచే డయాబెటీస్ అనేది, బీపీ అనేది 20-30 అంటున్నారు. నేను ఇంకా చిన్న పిల్లల్లో చూసాను మ్యామ్ డయాబెటీస్. బిలో 10 years వచ్చేది జువెనైల్ డయాబెటీస్. అది ఒక డిఫరెంట్ సబ్సెట్ అండి. అది చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటీస్ అనేది యూజువలీ ఫుడ్ రిలేటెడ్ కాదు. అది అంటే బేసిక్గా వాళ్ళ ఇమ్యూన్ సిస్టంలో కొంచెం జెనెటిక్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి డయాబెటీస్ మరీ ఎర్లీగా అంటే బిలో 10 yearsలో స్టార్ట్ అవుతుంది. సో, వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనము నార్మల్గా అడల్ట్స్కి ఇచ్చినట్టు షుగర్కి మెడిసిన్స్ అంటే ఓరల్గా ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఇవ్వలేం. వాళ్ళని ఇన్సులిన్ మీదే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో, అది టోటల్గా డిఫరెంట్ ప్రాబ్లం. వాళ్ళకి జెనెటిక్ అంటే జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లం అది. బట్ ఫుడ్ వల్ల అంటారా యూజువల్గా 20s 30sలోనే ఇప్పుడు షుగర్, బీపీ ఈవెన్ 30 years ఏజ్లోనే హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నారు. సో, ఇలాంటివన్నీ అగైన్ దట్ ఈస్ టోటలీ మన ఫుడ్ రిలేటెడ్, యాక్టివిటీ రిలేటెడ్. సో, ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళకి అంటే 10 years బిలో డయాబెటీస్ గుర్తించినప్పుడు, 10 to 20 years మధ్యలో డయాబెటీస్ గుర్తించినప్పుడు మీరు ట్రీట్ చేశాక వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో ఏమన్నా అంటే కొంచెం ఒక 30 years 40 years వచ్చేసరికి మేబీ 50 above అయినా మళ్ళీ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఎవరికైతే జన్యుపరంగా ప్రాబ్లం ఉందో వాళ్ళ గురించి అడుగుతున్నారా? అంటే వాళ్ళకి అసలు జనరల్గా ఓకే. జనరల్గా అంటే డయాబెటీస్ ఏదైతే కంటిన్యూ అవుతుందో యూజువల్గా అది డయాబెటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. షుగర్స్ ఆర్ ఓన్లీ కంట్రోల్డ్ అండి. దాన్ని మీరు టోటల్గా అంటే తీయలేరు, నిర్మూలించలేము. ఖచ్చితంగా డయాబెటీస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో, ఎంతవరకు మనం షుగర్స్ని కంట్రోల్ చేస్తాము అంటే మెడిసిన్స్తో కానీ ఇన్సులిన్తో కానీ అనేది డిపెండ్ అవుతుంది అంతే. ఎస్ మ్యామ్. తప్పకుండా అండి. చాలా అంటే ఓవరాల్గా చూస్తే కనుక చాలా చక్కటి విషయాలు చెప్పారు. అండ్ పిల్లలకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఖచ్చితంగా కొన్ని పాటిస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్పారండి. ఫైనల్గా తల్లులకి ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఆవశ్యకత కానీ అలాగే ఒక అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కల్పించాలి. నౌఎడేస్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అంతా కూడా వర్కింగ్ లేడీసే. సో, వారికి ముఖ్యంగా ఏం చెప్తారు ఫైనల్గా? అండ్ ఒక
మంచి పిల్లల్ని దేశానికి ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళ ఇంట్లోంచే మొదలవుతుంది కాబట్టి ముఖ్యంగా మహిళలకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? సో వర్కింగ్ విమెన్ అనేది ఇప్పుడు ఇట్స్ అ నార్మ్. సో అందరూ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. కాకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ని అస్సలే నెగ్లెక్ట్ చేయొద్దు. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ 6 months టోటల్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వమని చెప్తాము. సో ఎక్స్ప్రెస్ చేసి అంటే ఫ్రిడ్జ్లో పెట్టి అది బాటిల్ ఫీడ్ ఇవ్వడం అనేది కూడా రాంగ్ అండి. నవేడేస్ బ్యాంక్స్ ఏవో వచ్చినట్టున్నాయి మ్యామ్ అలాంటివి, అవునా? బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ బ్యాంక్స్ అని, అవి హైజీన్ అయినా పర్వాలేదా? ఎస్, మిల్క్ బ్యాంక్స్ టోటల్గా అంటే అన్నీ చెక్ చేసుకుంటారండి. వాళ్ళ ఇన్ఫెక్షన్స్కి అండ్ అన్నిటికీ చెక్ చేసుకునేకే మిల్క్ రిలీజ్ బట్ చేస్తారు. మన ఇంట్లో అలాంటి ప్రయోగాలు చేయకూడదు, అస్సలే చేయకూడదు. డెఫినెట్గా. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీకి ఇమ్యూనిటీ గ్రోత్ అంటే ఇమ్యూనిటీ వచ్చేది కూడా ఫస్ట్ మదర్స్ మిల్క్తోనే. సో మొత్తం వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా వాళ్ళ ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ కూడా లాస్ట్కి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా ఫస్ట్ 6 months అనేది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం కంపల్సరీ. తల్లులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. మేము జనరల్గా చాలామంది పిల్లలు నిద్దట్లో అంటే పడుకున్నప్పుడు డే టైం కావచ్చు నైట్ టైం కావచ్చు ఎక్కువగా వాళ్ళ సొంగ కారుస్తూ ఉంటారు, సెలైవా బాగా వస్తూ ఉంటుంది బయటికి. కొంతమంది అయితే ఇంచుమించు పిల్లు తడిసిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు అసలు ఎందుకు ఏర్పడతాయి? ఇదేమన్నా ప్రాబ్లమా వాళ్ళకి? యూజువల్గా అంటే ప్రాబ్లమా అంటే మేజర్ ప్రాబ్లం అయితే కాదు. బట్ అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ మరీ ఎక్కువ షుగరీ ఫుడ్స్, షుగర్ కంటెంట్స్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తే యూజువల్గా దట్ ఈస్ వన్ రీజన్ దానివల్ల వస్తుంది. సో కొంచెం షుగర్ ఇంటేక్ తక్కువ చేస్తే కనుక కొంచెం కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇట్ రిలేటెడ్ టు పూర్తిగా షుగర్ ఐటమ్స్ వాడడం వల్లే వస్తుంది. ఎస్ మ్యామ్.